పళ్ళు ప్లీట్స్ అనేవి మనం ఇలా పెట్టుకుంటాం కదండి. ఆ పళ్ళు ప్లీట్స్ బ్యాక్ సైడ్ ఇలా వేస్తాము. ఆ పళ్ళు ప్లీట్స్ అనేవి ఎక్కువగా రావాలి అంటే మనం ఏ టిప్ని యూజ్ చేసి చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇది ఫాల్ వైపు అండి. ఇది దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలనేది వీడియోలో చేస్తాను, ఒకసారి చూడండి. మీకు చూపించే విధంగా శారీని ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ చేసి, అంటే ఫాల్ వైపు నేను చెప్పాను కదా ఇప్పుడు ఫాల్ వైపు ఫోల్డ్ చేసుకోవాలని, అలా చేసి దీన్ని ఫస్ట్ ఐరనింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా. మనం ఇప్పుడు ఐరన్ చేసాం కదా, ఫస్ట్ పళ్ళు నీటిలోన ఈ ఫోల్డింగ్ ఇక్కడ లైన్ వరకు, మిగతాది మళ్ళీ ఫోల్డ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను, దగ్గరికి తీసుకు ఇలా పెట్టాలి. మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇది ఇటు అటు జరగకూడదు అంటే మీరు బాల్ పిన్స్ కూడా యూజ్, అలాగే 4 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకోసారి మొత్తం 4 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా చక్కగా నీట్గా ఫోల్డ్ చేయాలండి, అప్పుడు నీట్గా వస్తాయి బాల్ ప్లీట్స్ అనేవి. అన్నిటికీ బాల్ పిన్స్ అనేవి అరేంజ్ చేసుకుంటే మనకి ప్లీట్స్ అనేవి ఇటు అటు కదలకుండా ఉంటాయి. నేను చెప్పాను కదండి, ఈ బాల్ పిన్స్తో మనం ప్లీట్స్ అనేవి పెట్టుకునేటప్పుడు వీటిని కానీ మనం పెట్టుకున్నట్లయితే ప్లీట్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉంటాయి అలానే. ఆ తర్వాత మనం పళ్ళు ప్లీట్స్కి మొత్తం శారీ మొత్తం పిన్స్ పెడతాం కదా, అది డైరెక్ట్గా పిన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ లాస్ట్లో మన శారీ అనేది వెళ్ళిపోతుంది. దగ్గరికి తీసుకురా, ఈ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ పెట్టకుండా ఇలా మీకు తెలుస్తుంది కదా, ఈ బాల్స్ కనిపిస్తున్నాయి, ఈ బాల్స్ అనేవి పెట్టుకుంటే మన శారీకి నీట్గా ఉంటుంది. లోపల శారీ వెళ్ళకుండా, శారీ డ్యామేజ్ అవ్వకుండా చాలా చక్కగా ఉంటుంది. ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. లైన్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. లైన్స్ వచ్చినాయి కదా ఇట్లా. ఇది మనం పెట్టుకున్న ఫస్ట్ లైన్. 1 మినిట్. లైన్ వదిలి ఇంకొక లైన్ మనకు వచ్చిన లైన్స్లో చూసుకోండి. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక లైన్ వదిలి ఇంకొక లైన్ పట్టుకోవాలి. బాగా చూడండి, ఇట్లా ఒక లైన్ వదిలి ఇంకొక లైన్ పట్టుకోవాలి. ఇలా చూడండి. చూసారా ప్లీట్స్ ఎట్లా వచ్చినాయి, ఎంత ప్రాపర్గా వచ్చాయి చూడండి. మంచిగా వచ్చాయి కదా చూడండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇంకా ఎన్నో నేర్చుకోవాలని అనుకుంటే నా క్లాస్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.